గంజాయి మానుకోండ్రా బాబు అంటే గంజాయి తరలిస్తుండగా మహిళా కానిస్టేబుల్ సౌమ్య గారిని చంపాలని చూసిన గణంలో మరి సిటీ సెంటర్ లో మరి కానిస్టేబుల్ హత్య చేయాలని ఈ ఇద్దరు స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ముఖాలు చూడండి, ఆ ముఖాలు ఎట్టపాడైన గారిని కారుతోని గుద్ది మరి ఆమె మళ్ళీ బతుకుందేమో అని మళ్ళీ రివర్స్ వచ్చే ప్రాయింది. పోలీస్ యంత్రాంగం మీదే చంపాలని చూసినప్పుడు మరి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్తున్నప్పుడు తెలంగాణ గంజాయి కాదు కదా, డ్రగ్స్ లేని ప్రాంతంగా చేస్తా, డ్రగ్స్ ఇవ్వడం చేస్తే వాడిని వెన్నీరో కొడతా అన్నాడు. వెన్ను కాదు మరి వీళ్ళని ఏమి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తిండి పెడతారు. ఈ కానిస్టేబుల్ ప్రాణాలు పోతే మరి ఆ సౌమ్య గారు చూడండి తమ డ్యూటీ అనేది ఎంత ప్యాషనేట్ గా చేసినప్పటికీ ఆమె మీద చంపాలని అవుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో మనం చూసి ప్రైవేట్ స్కూల్స్ లో లేదు కానీ మరి కాలేజెస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమైతే ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయో హై క్లాస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా గంజాయి పట్టుకున్నారు. మరి ఇంత జరుగుతుండగా తెలంగాణ ఏమవుతుంది? రేవంత్ రెడ్డి ఒకసారి సమాధానం చెప్పండి మీరు దీనికి. ఆయన ఒక స్పీచ్ ఇచ్చిండు, ఆ స్పీచ్ ఏమో మాట్లాడిండో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ స్వీకారం చేసిన మరుక్షణం స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంధం కాదు కదా, గట్టి పరకైన మాదక ద్రవ్యాల గురించి ఆలోచన చేస్తే వాళ్ళ ఎన్నో పిలుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పుడు బానే ఉంది. వాటి హాస్టల్లో లేయండి. గంజాయి మత్తులో పడి అనేక మంది యువత తెలుసుకుంటాం. ఈ మత్తులో పడకండి. మరి ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టైమ్ స్పీక్స్ మీడియా తరపున నేను గవర్నమెంట్ ని గట్టిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చేంజ్ అనేది ఎక్కడ రాదు, మనలో మార్పు వచ్చినప్పుడే మన రాష్ట్రం మారుతుంది, మన దేశం మారుతుంది. మన మాట మంచిగా ఉండాలి.